హాయ్ అండి. వెల్కమ్ టు మమతా ఫార్మ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి కోళ్ళలో వేసవి కాలంలో వచ్చే సమస్యల గురించి పూర్తిగా తెలుసుకుందాం. అదేవిధంగా ఈ వేసవి కాలంలో విటమిన్ సి యొక్క పాత్ర ఎలా ఉంటుందో కూడా దాని గురించి కూడా తెలుసుకుందాం. విటమిన్ సి యొక్క ఉపయోగాలు కూడా చూద్దాం. ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈ వేసవి కాలంలో రాగానే కోళ్లు ఫామ్లు నిర్వహించే ప్రతి ఒక్కరికి ఒకటే టెన్షన్: ఎండల తీవ్రత. ఎండల వల్ల కోళ్ళు స్ట్రెస్కి గురవుతూ ఉంటాయి. సరిగ్గా తినకపోవడం, చివరికి మరణాలు సంభవించడం మనం చూస్తూనే ఉంటాం. ఈరోజు మన వీడియోలో కోళ్ళను వేసవి తాపం నుండి ఎలా కాపాడుకోవాలో మరియు యాస్కార్బిక్ యాసిడ్, విటమిన్ సి పాత్ర ఏమిటో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మన కోళ్ళు వేసవి కాలంలో కోళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏమిటో చూద్దాం. ఎండలు మండుతున్నప్పుడు కోళ్ళ శరీర ఉష్ణోగ్రత అమాంతం పెరిగిపోతుంది. దీన్ని మనం హీట్ స్ట్రెస్ అంటాం. దీనివల్ల కోళ్ళలో రోగ నిరోధక శక్తి తగ్గి అనారోగ్యాలు పాలవుతూ ఉంటాయి. అలాగే కోళ్ళల్లో నోటి పూత వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి సమయంలో కోళ్ళను ఎలా ఆదుకోవాలో చూద్దాం. విటమిన్ సి, యాస్కార్బిక్ యాసిడ్, దానివల్ల ఉపయోగాలు ఏమిటో చూద్దాం. మనకు ఈ కోళ్ళలో ఈ సమస్యలకు సరైన పరిష్కారం యాస్కార్బిక్ యాసిడ్ లేదా విటమిన్ సి అని కూడా అంటారు. ఇది వేసవి కాలంలో కోళ్ళకు ఏ విధంగా ఉపయోగపడుతుందో 3 ముఖ్యమైన విషయాలు కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా కోళ్ళలో ఒత్తిడి తగ్గింపు. ఈ వేసవి ఎండల వల్ల కోళ్ళు పడే ఒత్తిడిని లక్షణాలు తగ్గిస్తుంది. అదేవిధంగా ఈ వేసవి కాలంలో కోళ్ళకు ఉష్ణోగ్రత నియంత్రణ, కోళ్ళ శరీర ఉష్ణోగ్రత సమతులంగా ఉంచడంలో సహాయపడుతుంది ఈ విటమిన్ సి. అదేవిధంగా మరొకటి, ఈ వేసవి కాలంలో కోళ్ళకు రోగ నిరోధక శక్తి, అదేవిధంగా నోటి పూత. ఇది కోళ్ళల్లో రోగ నిరోధక శక్తి పెంచడమే కాకుండా నోటు పూత వంటి సమస్యలను కూడా నివారించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది విటమిన్ సి. అదేవిధంగా రైతులకు ముఖ్యమైన వీటిని డోసేజ్ మరియు పద్ధతుల గురించి తప్పనిసరిగా మీ స్థానిక పశు వైద్యుడిని, నీకు దెబ్బ తగిలినప్పుడు వారం రోజులు వీడియో కూడా పెట్టాను. కోళ్ళు బరువు మరియు వాటి నీరసం పడతాం మోతాదు మారుతూ ఉంటుంది. చాలా మంది వాడాను కానీ వర్కౌట్ అవ్వలేదు. అదే విధంగా ఈ వేసవి కాలంలో అదనపు సూచనలు కూడా ఏమిటో చూద్దాం. పాటు వేసవిలో మీరు చేయవలసిన మరికొన్ని జాగ్రత్తలు ఏమిటో చూద్దాం. షెడ్ పైన గడ్డి వేసుకోవడం, స్ప్రింక్లర్స్ వాడడం, కోళ్ళు ఎప్పుడు చల్లని మరియు స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉంచుకోవడం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో కోళ్ళకు దానా తక్కువగా ఇవ్వడం. రైతులారా, చూసారుగా, ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ ఫామ్లో కోళ్ళని వేసవి నుండి సురక్షితంగా కాపాడుకోవచ్చు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే
వీడియోని లైక్ చేయండి, మీ తోటి రైతులకు షేర్ చేయండి, మరియు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. అదేవిధంగా మర్చిపోకుండా మన మమతా ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్ పర్పస్ ప్లీజ్ స్టే ట్యూన్ ఆన్ మమతా ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ అండి. జై హింద్. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం.